వెల్కమ్ టు తెలుగు. సో నేను మీ హేమంత్ మాట్లాడుతున్నాను. సో ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషల్లీ తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి కొన్ని పార్టీలు కానీ కొన్ని సంస్థలు కానీ ముందుకు వచ్చాయి. ఎందుకో తెలుసా? సో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అరాచకాలు, అంటే ఎక్కడైనా ఒక సంస్థలు అరాచకాలు జరుగుతున్నట్టు కానీ దేవుడి దగ్గర కూడా అరాచకాలు, మోసాలు జరుగుతున్నాయంటే మాత్రం నిజంగా అది చాలా విషాదకరం, చాలా బాధాకరం కూడా. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక హాట్ టాపిక్ జరుగుతున్న విషయం ఏంటంటే అక్కడ దేవుని ప్రసాదంలో కూడా దేవుని ప్రసాదాన్ని అపవిత్రం చేస్తున్నారు. అంటే ఇక్కడ దేవుని మోసం చేస్తున్నారా, వచ్చేటువంటి భక్తులు మోసం చేస్తున్నారా? ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండి, భారతదేశంలో, నాట్ ఓన్లీ భారతదేశం, ఇండియా అండి, ఎంటైర్ ప్రపంచంలో నలుదిశల నుంచి, అనేక దేశాల నుంచి కూడా భక్తులు అక్కడికి రావడం జరుగుతుంది. సో అక్కడ ఎప్పుడు కూడా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రసాదాన్ని, దేవుడి దగ్గర ఎంతో పవిత్రంగా భావించేటువంటి ప్రసాదాన్ని, దాన్ని కూడా అపవిత్రం పరిచేటువంటి తీరుకు వచ్చిందంటే మాత్రం నిజంగా చాలా అది దౌర్భాగ్యం అని కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ కొంతమంది మహిళలు కావచ్చు, కొంతమంది పురుషులు, అనేక మంది కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. వారు వచ్చింది ఏదో ఒక పార్టీ కోసమో దేవుడి కోసమో కాదండి, ఒక దేవుని విషయం జరుగుతున్నట్టు అరాచకాన్ని ఖండించడానికి. సో వాళ్ళు దేవునికి ఇచ్చినటువంటి ప్రసాదములు ఇంత అపవిత్రత చోటు చేసుకోవడానికి కారణాలు ఏంటి? ఇది వ్యక్తుల, అధికారుల, పెద్ద భక్తుల, ప్రభుత్వాల? సో వాళ్ళడికి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళడికి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, వాళ్ళే గుర్తించారని కూడా చూద్దాం. నా పేరు రేవతి. ఇద్దేశాడన్నాడు, లాస్ట్ కి తిరుమల కొండ ఆస్తుల మీద కన్నేశాడు. ఇవేమీ కాకుండా ఏది లేదు అనర్హత అనేదానికి ఇదిగా తిరుమల లడ్డు మీద కన్నేశాడు. దానిలో కూడా ఎంత దుర్మార్గం అంటే హిందుత్వాన్ని కూలదోసే దుర్మార్గం. ఆఖరికి ఇక్కడ మా ముస్లిం సోదరులు, సోదరిమణులు ఉన్నారు. ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనే తారతమ్య భేదాలు లేకుండా మేమంతా ఒకే కులం, ఒకే మతం అనే విధంగా మేము అందరం ముందుకు సాగుతున్నాం. కానీ హిందువుల్ని నాశనం చేయాలి, హిందువుల దేవాలయాల్ని అపవిత్రం చేయాలని ఒకే ఒక దుశ్చర్యత. ఈ దుష్టుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన కుట్రకు తెరలేస్తాడు వాళ్ళ యొక్క బినామీ అనుచరులతో అని చెప్తున్నా. వెంకటేశ్వర స్వామి జైలుకి వెళ్తే మీ నాన్న పావురాల గుట్టలో చనిపోయారు. అలాగే మీకు 11 సీట్లకి ఇది చేశాడు వెంకటేశ్వర స్వామి. ఇక రాబోయే రోజుల్లో నువ్వు పురుగులు పట్టి సర్వనాశనంగా పోతావని చెప్పేసి వెంకటేశ్వర స్వామి చెయ్యాలని చెప్పి మేమందరం గానీ కోరుకుంటున్నాము. చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి? అక్కడ అపవిత్రం, లడ్డు విషయంలో అపవిత్రం జరిగిందని మీరు అంటున్నారు. కొన్ని అనాలిసిస్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. దాంట్లో ఒక దాంట్లో అనాలిసిస్ రిపోర్ట్ లో ఇన్వాల్స్ నెంబర్స్ కూడా తేడాలు ఉన్నాయి. సో ఈ విషయంలో ఎత్తికెళ్ళి మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏంలే, ఆవు నెయ్యి కలపాల్సిన తిరుమల లడ్డు అతి ప్రాచీనమైన ప్రత్యేకమైనది తిరుమల లడ్డు. ప్రపంచ దేశాలు కూడా భక్తితో తిరుమల లడ్డు ప్రసాదం అంత దొరికితే చాలని. అలాంటి దానిలో బర్రె మాంసము, ఆవు నూనెకు బదులు కుళ్ళిపోయిన చర్మాల నూనె, పంది నూనె, ఇవన్నీ కలిపి ఎంతటి దుస్సాహసం చేశారంటే ఈ జగన్మోహన్ రెడ్డి. మేమేం చెప్తున్నామంటే ఇవన్నీ కూడా మేము ఇప్పటికిప్పుడు చెప్పలా, అవన్నీ టెస్ట్ల ల్యాబ్కు పంపించి దాని మీద సమగ్ర రిపోర్ట్ వచ్చాకే ఈ రోజు మేము గౌరవం ఇప్పటం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జి గారితో మేము ఒకటే చెప్తున్నాం, విచారణ జరిపి దీనికి పాల్పడిన దోషులను శిక్షించాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. అలా మీరు చేయగలగండి, చేయలేని పక్షంలో వెంకటేశ్వర స్వామి ఊరుకోవడం, వీళ్ళు మాత్రం పురుగులు పట్టేది ఖాయం. ఓకే అండి. అయితే ఇక్కడ నాట్ ఓన్లీ హిందూస్ అండి, ఇక్కడ కొంతమంది ఇతర కమ్యూనిటీస్ వర్గానికి చెందినటువంటి వారు కూడా ఉన్నారు. సో వాళ్ళకి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సో ముస్లిం సోదరులు ఉన్నారు, క్రైస్తవ సోదరులు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినారండి. ఈ అపవిత్రత జరిగినటువంటి తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపవిత్రత గురించి వాళ్ళు. నా పేరు జాఫర్. తిరుమల అంటే మాకు కూడా గౌరవం. ఎందుకంటే తిరుమల లడ్డు అంటే మేము గౌరవంగా తింటాము. ఎవరు తెచ్చిచ్చిన ప్రసాదము మేము తిరుమల అంటే కంపల్సరీ తింటాం. ముస్లిం రోజు హిందూ ముస్లిం అనే భేదాలు లేకుండా మేము కూడా తింటాము. సాయిబులకి ఒక ముఖ్యమైన లడ్డు అనేది మేము కూడా తింటాం. దాంట్లో అవిపవిత్రం చేసిన, కల్తీ చేసిన జగన్మోహన్ రెడ్డికి వెంటనే శిక్షించాలని ప్రతి ఒక్కరు మహిళలు ఇక్కడే కాదు ప్రతి దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలని కోరుకుంటున్నారు సార్.
ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్తున్నారు, ఏంటి పరిస్థితి? ఇక్కడి నుంచి వెళ్తాం సార్. ఇక్కడి నుంచి వినాయకల్పం నుంచి ఎన్టీఆర్ బొమ్మ కడుపు ఎన్టీఆర్ దగ్గర మా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఇట్లా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి బొమ్మని పెట్రోల్ వేసి కాల్చిన దాకా కాలుష్యం అదే సాగు కూడా హెలికాప్టర్ వేలకు అంత తిరుమలలో అంత అవినీతి చేసిన దానికి జగన్మోహన్ రెడ్డిని కూడా అదే సాగు వస్తుందని మేము కోరుకుంటున్నాం. సో ఓకే అండి, చూసారు కదండి ఇక్కడ జరిగిన ఉద్రిక్తత. అంటే తెలుగుదేశం శ్రేణులు పెద్ద సంఖ్యలో మాత్రం ఇక్కడ పాల్గొనడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి పటానికి పాలాభిషేకం చేశారు భక్తులందరూ కూడా. చేసిన తర్వాత ఇక్కడ గొప్ప నినాదాలతో కూడా ఏ దేవస్థానం, నాట్ ఓన్లీ హిందూ కాండి ముస్లిం క్రైస్తవ ఎక్కడ కూడా దేవాలయాలు అపవిత్రత చోటు చెప్పుకోకూడదు అనే ఒక కాన్సెప్ట్ అనేది వీళ్ళు ఉంటున్నారు. సో ఇక్కడ లడ్డూను ఎంతో పవిత్రంగా భావించేటువంటి హిందువులు అక్కడ కూడా అపవిత్ర చోటు చేస్తుందంటే మాత్రం ఎవరు కూడా సహించలేకపోతున్నారు. సో ఇక్కడ పెద్ద సంఖ్యలో మాత్రం టీడీపీ నాయకులు, మహిళలు, అదేవిధంగా కార్యకర్తలు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, ఎలాంటి డిమాండ్ చేసినా కూడా వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు ఏం పేరు? నా పేరు కపిల్ శ్రీనివాసులు అండి, నేను సొంతపేట. ఈరోజు ప్రధానంగా మేము కోరుకునేది ఏంటంటే, నువ్వు హిందూ మొక్కుంటావో, లేదంటే క్రిస్టియన్ మొక్కుంటావో, లేదంటే ముస్లిం మొక్కుంటావో, నువ్వు అడ్డనామాలు పెట్టుకుంటావో, నిలువు నామాలు పెట్టుకోవచ్చు, కానీ దేవుడికి మాత్రం బంగారామాలు పెట్టద్దని చెప్పి మేము కోరుకునేది. ఇటువంటి దుర్మార్గుడు ఈ వైసీపీ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరు కూడా పంగనామాలు పెట్టాడు. వాళ్ళ శరీరం బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి వాళ్ళు కూడా ప్రపంచ దేశాల్లో వన్యకాంచిన వారు దేవుడేశ్వరులు, వెంకటేశ్వరులు, ఏడుకొండ వారు, వారి పాలనలో శ్రీ ఏడుకొండ వారికి అపవిత్రం జరిగింది. తిరుమల లడ్డు ఎవరైనా కానీ పవిత్రంగా భావిస్తాం. ప్రపంచ దేశాల నుంచి కొంచెం వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ దర్శనం తర్వాత వారిచ్చే ప్రసాదాన్ని కట్టుకొని తినే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి లేకుండా దాంట్లో ఆవు కొవ్వు, తర్వాత పంది కొవ్వు, చేపకు సంబంధించిన వీటికి నూనె పదార్థాలు రకరకాలన్నీ కలిపి ఈ రోజు దీంట్లో లడ్డులో కలుపుతున్నారంటే చాలా దుర్మార్గమైన విషయము. హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డుని, ఆ లడ్డుని అపవిత్రం చేసినానికి వారికి చర్మయుద్ధం పడాలని చెప్పి రాబోయే రోజుల్లో ఇంతటి వయసుకు తుడుచుకొని పోతుందని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక కొంతమంది నాయకులు ఉన్నారు ఇక్కడ, ప్రజలు వాళ్ళని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఎలాంటి డిమాండ్స్ మీరు కోరుతున్నారు? ఇప్పుడు జరిగినటువంటి లడ్డూలో అది హిందువులు పవిత్రంగా పూజించేటువంటి, భావించేటువంటి ప్రసాదంలో కూడా కల్తీలు అంటే ఇది ఎంతవరకు దారి చేస్తుంది? నిజంగా ఈ విధంగా జరగడం అనేది దురదృష్టకరమైన సంఘటన. ఇది నా పేరు ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ఇది కేవలం ఒక తెలుగు వాళ్ళకో, ఆంధ్ర రాష్ట్రానికో, తెలంగాణకో సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది భారతదేశంలో, విశ్వంలో, ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ హిందూ సమాజానికి కోట్లాది మందికి సంబంధించిన సమస్య. ఈ నిజంగా ఇది తిరిగి చెప్పడానికి కూడా అపచారం. దేవదేవుడి ప్రసాదంలో జంతు సంబంధమైనటువంటి కొవ్వు పదార్థాలు కలిపారు. కలిపి నేతికి కక్కుర్చిపడి కిలో 50 రూపాయల కోసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో కక్కుర్చిపడ్డాడు అంటే నిజంగా దీని గురించి చెప్పాలన్న సిగ్గుగా ఉంది. మేము ఒకటే కోరుతున్నాం, ఇంత జరిగింది. దీని మీద ఏదైతే సుప్రీంకోర్టు ఈ యొక్క సుమోటో విచారణకు స్వీకరిస్తున్నారో ఆ విధంగా ఈ కేసును సుమోటో విచారణ స్వీకరించి సిబిఐకి ఎంక్వైరీకి వేయాలా. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు ఈ అంతా ఎదిలే వరకు ఎవరైతే ద్రోహులు ఉన్నారో, దోషులు ఉన్నారో వాళ్ళ కఠినంగా శిక్షించే వరకు కూడా వదిలిపెట్టడం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ఎట్టుకేలకు ఒక ప్రసాదంలో కానీ గుడిలో కూడా ఇలాంటి అరాజకాలు జరుగుతున్నాయంటే భగవంతుడి పైన, అంటే దేవుడి పైన నిర్లక్ష్యమా, లేకపోతే ప్రభుత్వం ఉందనేటువంటి ఒక అహమా? నిజంగా హిందూ సమాజంలో భగవంతుడు అంటే ఎక్కడ ఒక చోట ఒక భయం అవుతుంది. ఈ విధంగా చేశారంటే హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులను
సంబంధం లేని వ్యక్తులను, హిందూ విశ్వాసాలను గౌరవించిన వ్యక్తులను తీసుకుని వచ్చి హిందూ దేవాలయాల్లో పెట్టున్నారే ఈ వ్యవస్థ నాశనం అయిపోయింది. హిందూ దేవాలయాల్లో హిందువులే ఉండాలా, హిందూ వ్యవస్థతోనే పరిపాలన జరగాల. ఈ విధంగా ఎవరైతే చేస్తున్నారో మేము అన్ని మతాలను గౌరవిస్తాం, అన్ని దేవాలయాలకు అన్ని వ్యవస్థలను గౌరవిస్తాం. ఇక్కడ ఇంకా ప్రముఖులు ఇక్కడ టీడీపీ నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినారు. సో వాళ్ళు నిన్నటి దినం కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేశారండి నెల్లూరులో. సో ఇప్పుడైతే వాళ్ళు మన మధ్యలో ఉన్నారు, వాళ్ళకు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఈ రోజుకి ఎంతవరకు వార్త వచ్చింది, ఎలాంటి డిమాండ్స్ మీరు కోరుతున్నారో తెలుసుకుందాం. చెప్పండి. అంతేనండి, ఇప్పుడు లడ్డూ ప్రసాదం అని చెప్పినసి 1,000 మంది భారతీయులు చాలా అతి పవిత్రంగా గతం నుంచి కూడా మా చిన్నతనం నుంచి కూడా ఇప్పుడే ఒక లడ్డూగా తెచ్చారంటే వాళ్ళు నిజంగా ఏదో వెలుగు కట్టలేని వస్తువు మా ఇంటికి వచ్చిందని చెప్పిన ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆస్వాదించేవాళ్ళు. అటువంటి లడ్డూ ప్రసాదాన్ని, అటువంటి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని ఇంత దారుణమైనటువంటి కలుషితమైనటువంటి వ్యర్థ పదార్థాలు, కొవ్వు పదార్థాలు కలపడం చాలా బాధాకరమైన విషయం, సిగ్గుపడే విషయం. ఇది యావత్ హిందూ కుటుంబాలందరూ కూడా ఎంతో బాధపడతా ఉన్నాయి. ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేసినటువంటి దుర్మార్గుల్ని అతి కఠినంగా శిక్షించాలని చెప్పనేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్ చెప్పండి. అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పరిపాలన, గత ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో మోసాలు చేస్తుంది. నీచమైన మోసాలు ఒకటే కదా, వార్డు స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రి స్థాయి దాకా అవన్నింటినీ ఎన్నో మరించారు, సహించారు. కానీ మరి నీచంగా గుళ్ళోని ప్రసాదాల్లో కూడా ఈ విధంగా అపవిత్రించడం చాలా దురదృష్టకరం. ఇది ఎవరు జీర్ణించుకోలేని విషయం. కాబట్టి దీన్ని మనం ఎంత మాట్లాడుకున్నా చాలా అసహ్యంగానే ఉంటుంది. దీన్ని వెంటనే ప్రభుత్వం వారు, అదేవిధంగా సుప్రీంకోర్టు వారు కూడా ఈ కేసుని ఒక సుమోటోగా తీసుకొని ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే, ఇది ఎందుకనంటే ఇది ప్రతి ఒక్క భక్తుడి మనోభావన, అంటే హిందువులనే కాదు, ముస్లిం అనే కాదు, క్రిస్టియన్ అని కాదు, ప్రతి ఒక్క భక్తుడి యొక్క మనోవేదన ఇది. కాబట్టి వాళ్ళందరూ ప్రశాంతంగా మళ్ళీ మన తిరుమల దేవస్థానం పవిత్రమైంది అని అందించుకోవాలంటే వీళ్ళందరినీ, దేశమైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించే వరకు ప్రయత్నం చేసి అంటే సిబిఐ విచారణ జరిపించి వాళ్ళందరూ శిక్షించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీనికి అంటే ప్రాముఖ్యంగా లాస్ట్ టైం ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి వైవి సుబ్బారెడ్డి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, తను ఎలా స్పందిస్తున్నాడు? అతనైతే ప్రెసెంట్ అతను చెప్పడం నాకు ఏం సంబంధం లేదు, ఆ గతంలో నాకు ఎవరు చెప్పింది లేదు, నేను అతను ఏం చేయలేదు అని కళ్ళబల్లి మాటలు చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. వాస్తవంగా అయితే అతను పరిపాలించే సందర్భంలోనే వాళ్ళని హెచ్చరించింది, ఏ విధంగా మీరు తయారు చేసే లడ్డు ప్రసాదంలో అపరితం జరుగుతుందని. దాన్ని వాళ్ళు చాలా కేర్లెస్ గా తీసుకు, ఎందుకంటే అధికారం మాది, ఇంకెప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు రాదన్న ధీమాతో, అహంకారంతో మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఒకే ఒక ఆలోచనతో వాళ్ళు వెళ్తూ వచ్చేసారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అతను ఎక్కడ ఎటువంటి వాయిస్ ఇవ్వట్లేదు. కానీ అతనైతే ఖచ్చితంగా పట్టుకుంటే అతని తరఫున ఎవరెవరు ఈ తప్పులో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు ఇరుక్కునే సందర్భం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేసి సిబిఐ వారు విచారిస్తే దీనికి వెనక ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారని మొత్తం బయటకు వస్తుందని అన్నాయండి.